హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను లెహంగా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఒక 12-13 ఇయర్స్ ఏజ్ వాళ్ళదండి. సో ఇదైతే యాక్చువల్గా శారీ నుండి మనం లెహంగా ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది చూద్దాం. లెంత్ లూజ్ వచ్చేసి నేను మెజర్స్ చెప్తాను. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి, శారీలోది సెపరేట్ చేశాను. సో ఇది కట్టు కొంగు దగ్గర ప్లెయిన్ వచ్చింది. సో ఇది కూడా క్లాత్ కట్ చేసి సెపరేట్ చేసేసాను. ఇవి కట్ చేయగా మనకి క్లాత్ అయితే 4 మీటర్స్ ఉందండి. టోటల్గా 4 మీటర్స్ క్లాత్ ఉంది. చూడండి ఈ విధంగా 4 ఫోల్డ్స్ ఉంది, 4 మీటర్స్ ఉంది. కాకపోతే నేను దీని నుండి ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ కోసం డిజైనర్ హ్యాండ్స్ పెట్టమన్నారు. సో దానికోసం ఇందులో నుండి క్లాత్ అనేది అయితే కట్ చేసి తీసేసాను. సో ఆ 1/2 మీటర్ క్లాత్ తీసేయగా నాకు 3.5 మీటర్స్ ఉంది శారీ వచ్చేసి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇప్పుడు నేను ఇంచెస్లో మెజర్ చేస్తున్నాను. చూడండి టోటల్ ఇంచెస్లో. మీకు ఒక ఫార్ములా చెప్తాను ఇవాళ. కుచ్చులు పెట్టడం విప్పడం ఇలా కన్ఫ్యూజ్ అయ్యే కంటే ఒకేసారి ఫార్ములాని కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీ కుచ్చులు పెట్టడం అనేది. అన్నీ సమానంగా వస్తాయి, సేమ్ సైజులో వస్తాయి మొత్తం ఓవరాల్గా లెహంగాను. ఇప్పుడు చూడండి నేను టేప్తో ఈ విధంగా ఇంచులలో క్లాత్ అనేది అయితే మెజర్ చేస్తున్నాను. చూడండి నాకు 2 టేప్ల మీద 19 ఇంచెస్, అంటే 2 టేపులు అంటే ఒక టేప్ మొత్తం 60 ఇంచెస్, అలా ప్లస్ 60 ప్లస్ 60 ప్లస్ 19 ఇంచెస్ వచ్చింది మొత్తం క్లాత్. ఇన్ ఇంచెస్లో కొలిచాను నేను. చూడండి మొత్తం టేప్ని ఈ విధంగా ఇంచెస్లో కొలిచినప్పుడు 2 టేప్స్ తర్వాత మళ్ళీ 19 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనకి టోటల్ క్లాత్ ఇంచెస్లో కొలుచుకుంటున్నాము, మీటర్స్లో కాదు. సో ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. చూడండి ఇక్కడ నేను ఒక పేపర్ మీద నోట్ చేస్తున్నాను. మనకి టోటల్ క్లాత్ ఇన్ ఇంచెస్ 60 ప్లస్ 19 వచ్చింది. అంటే 2 టేపుల మీద 19 ఇంచెస్ వచ్చింది, అంటే 139 ఇంచెస్. ఇక్కడ ఒక పేపర్ మీద నోట్ చేశాను. దీన్ని మనం కుచ్చులను ఏ విధంగా ఒక్కొక్క కుచ్చు ఎంత విడ్త్ తీసుకోవాలి అనే దానికోసం నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో చూడండి మనకిప్పుడు క్లాత్ మొత్తం వచ్చేసి 60 ప్లస్ 19 139 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ ఇంచెస్లో అని కూడా నోట్ చేస్తాను. చూడండి టోటల్ క్లాత్ ఇన్ ఇంచెస్, అంటే మనం ఇంచెస్ వైజ్ తీసుకున్నాము. మనం ఉన్న క్లాతుల్లో కుచ్చులు ఎన్ని రావాలి, ఎంతకొకటి పెట్టాలి, సమానంగా ఎలా పెట్టుకోవాలి అనేది ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఈజీగా లెహంగా, లాంగ్ ఫ్రాక్కి దేనికైనా కుచ్చులు ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 139 ఇంచులు అని చెప్పాను కదా, అందులో నుండి ఒక 3 ఇంచులు తీసేయాలి. ఎందుకంటే అటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు మనకి మార్జిన్ కోసం, అంటే స్టిచ్చింగ్ కోసం మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా బోత్ సైడ్స్. సో 2 సైడ్స్ కోసం అటు 1.5 ఇంచులు ఇటు 1.5 ఇంచుల కోసం 3 ఇంచులు అయితే తీసివేసాను. చూడండి 139 నుండి 3 ఇంచులు తీసేస్తే 136 ఇంచులు వచ్చింది మార్జిన్ కోసం. ఇక్కడ నోట్ చేశాను అది. తర్వాత ఇప్పుడు వచ్చేసి మన నడుము లూజ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ మన నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉంది అంటే 30 ఇంచెస్ ఉందండి. 30 ఇంచెస్ టోటల్ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉంది. ఆ నడుము లూజ్ సగం తీసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎంత వస్తే అంత, 30 వస్తే నేను ఇప్పుడు 15 ఇంచులు తీసుకుంటాను. సో 30ని 2 భాగాలు చేసినప్పుడు 30 డివైడెడ్ బై 2 15 ఇంచెస్. అంటే మనము నడుము లూజ్లో 15 ఇంచులు, అంటే రెండు భాగాలు చేసినప్పుడు 15 ఇంచులు వచ్చింది. 30ని 2 భాగాలు చేస్తే నడుము లూజ్లో సగం తీసుకోవాలి. ఇది కూడా నోట్ చేస్తున్నాను చూడండి క్లియర్గా.
చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క ఫామ్లా గుర్తుపెట్టుకుంటే మనకు అసలు కుచ్చులు విప్పడం అట్లాంటివి ఏమి ఉండవండి. చూడండి, మొత్తం నడుములలో సగం తీసుకోవాలని నోట్ చేశాను నేను ఇప్పుడు. అంటే ఎంత వచ్చింది మనకి, 30ని 2 భాగాలు చేస్తే 15 ఇంచులు. సో ఇప్పుడు మనకి 136 ఇంచుల క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఈ 15 ఇంచుల నడుము అంటే మనకు వచ్చిన నడుము లూజ్తో డివైడెడ్ బై చేయాలి. అంటే 136/15 చేసాము. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 9.000 వచ్చింది. అంటే 9 ఇంచెస్. అంటే తీసుకోవాల్సిన క్లాత్ ఒక్కొక్క కుచ్చు కోసం మనం తీసుకోవాల్సిన క్లాత్ అయితే 9 ఇంచులు తీసుకోవాలండి. ఏం లేదు, టోటల్ క్లాత్ నుండి నడుము లూజ్లో సగం డివైడెడ్ బై చేసాము. అప్పుడు మనకి ఇంత వచ్చింది కదా. దీన్ని ఒక్కొక్క కుచ్చు కోసం తీసుకోవాల్సిన క్లాత్ ఇది. అంటే విడ్త్ 9 ఇంచుల క్లాత్ అయితే తీసుకోవాలి ఒక్కొక్క కుచ్చు కోసం. మరి కుచ్చు వెడల్పు చూడండి, ఇక్కడ కుచ్చు వెడల్పు 1.5 తీసుకోవాలి. అది మన ఇష్టము. మీకు ఈ విధంగా నేను మార్కింగ్ చేసి కూడా చూపిస్తాను. కుచ్చు వెడల్పు 1.5కి తీసుకుంటున్నాం. చూడండి, ఒకటి 0.5 ఇంచెస్ తీసుకున్నాం కుచ్చు వెడల్పు. ఇప్పుడు ఈ మెజర్మెంట్ని క్లాత్ పైన ఏ విధంగా మనం మార్కింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి క్లాత్ పొడవు వచ్చేసి నేను వీళ్ళ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ ఉందండి. 36 ఇంచెస్ ఉంది. సో నేను ఇక్కడ 36 ఎందుకు తీసుకుంటున్నానంటే పైన మనకి పట్టీ వస్తుంది, పైన నడుం బెల్ట్ పట్టీ వస్తుంది. సో దానికోసం నేను కింద మార్జిన్ ఏం యాడ్ చేయట్లేదు. చూడండి, 36 ఉంటే 36 తీసుకుంటాను. 35 కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో నేను 36 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ ½ ఇంచ్ మనకి పైన బెల్ట్ అటాచ్ చేయడానికి వెళ్ళిపోతుంది. సో 36 ఇంచెస్ వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నుండి ఈ ఉన్న బార్డర్ వరకు లెంత్, ఇక్కడ నుండి ఈ మిగిలిన క్లాత్ని సెపరేట్ చేసేయాలి. కింద బార్డర్ దగ్గర పట్టీ కూడా పెట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం పిల్లలు పెరిగినప్పుడు యూజ్ అవుతుంది. దానికోసం నేను ఒక 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, ఇక్కడ బార్డర్ అయితే కట్ చేసేసాను. ఇక్కడ నుండి నేను మొత్తం 40 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అలాగే. లైనింగ్ని కట్ చేయని అవసరం లేదు. పాలిస్టర్ లైనింగ్ సేమ్, మనకి లెంత్ ఎక్కువ రాదు. సో అది సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 9 ఇంచుల క్లాత్ తీసుకోవాలి అని చెప్పాను కదా. ఫస్ట్ 1.5 ఇంచ్ మార్జిన్ అనేది వదిలిపెట్టాలని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో చూడండి, ఇక్కడ 1.5, 1.5 ఇంచ్ అనేది తీసేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది మనకి మార్జిన్ కోసం, స్టిచ్చింగ్ మార్జిన్ కోసం. సో ఇటు చివరన కూడా చూడండి, ఈ చివరన కూడా 1.5, రెండు వైపులా 1.5 అంటే 3 ఇంచెస్. 1.5 ఇంచు 1.5 ఇంచు 3 ఇంచులు అని చెప్పాను కదా. ఇటు కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, తర్వాత ఇప్పుడు మార్కింగ్స్ అనేది ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. మనం ఒక్కొక్క కుచ్చు కోసం తీసుకోవాల్సిన క్లాత్ ఎంత అని చెప్పామో నోట్ చేసాం కదా, 9 ఇంచెస్. సో చూడండి, ఇక్కడ నుండి 9 ఇంచెస్, మళ్ళీ ఇక్కడ నుండి 9 ఇంచెస్, అలా 9 ఇంచెస్కి ఒక్కొక్క మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్. అలా క్లాత్ మొత్తం ఎంత ఉంటే అంత 9 ఇంచెస్ అని ఈ విధంగా చూడండి. మొత్తం క్లాత్ని ఈ విధంగా 9 ఇంచెస్ చొప్పున ఈ విధంగా క్లాత్ని అయితే మార్కింగ్ చేసేసాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ అండి. ఒక్కసారి ఫార్ములా అర్థం చేసుకుంటే ఈ విధంగా టోటల్గా క్లాత్ని అయితే 9 ఇంచెస్కి ఒక్కొక్క ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాను మొత్తం ఓవరాల్గా. ఇప్పుడు కుచ్చు వెడల్పు ఎంత అని చెప్పాం మనం, ఒక్కొక్క కుచ్చు వెడల్పు 1.5 అని చెప్పాం కదా. చూడండి, ఇప్పుడు మనం మార్జిన్ తీసేసాం కదా, అక్కడ నుండి 1.5కు ఒక మార్కింగ్ చేసుకోవాలి. కుచ్చు వెడల్పు 1.5 ఇంచులు అని చెప్పాం కదా. సో
సో చూడండి, మన చాయిస్ అండి, అంటే కస్టమర్ చాయిస్. కుచ్చు వెడల్పు పెద్దగా కావాలి చిన్నగా కావాలంటారు కదా, దాన్ని బట్టి. ఇక్కడ 1.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇది నార్మల్ సైజే అండి, మరీ పెద్దగా ఉండదు మరీ చిన్నగా ఉండదు. ఈ 9 ఇంచెస్ మార్కింగ్ అనేది ఉంది కదా, సో ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి 1.5, తర్వాత మళ్ళీ 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి 1.5. ఈ 1.5 మార్కింగ్ని ఈ విధంగా 9 ఇంచెస్ లైన్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒక నేను పిన్ పెట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత 1.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని మళ్ళీ ఈ పెద్ద లైన్ అంటే 9 ఇంచెస్ మార్కింగ్ ఇలా ఫోల్డ్ చేసాం చూడండి. తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ 1.5ని 9 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఇలా 1.5 లైన్ని 9 ఇంచెస్ లైన్ పైకి ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టేసి నేను పిన్అప్ చేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ 1.5 లైన్ నుండి 9 ఇంచెస్ లైన్, అందుకే నేను 1.5 ఇంచెస్ చిన్నగా పెట్టాను లైను మార్కింగ్, 9 ఇంచెస్ పెద్దగా పెట్టాను చూడండి. ఇక్కడ నుండి ఈ విధంగా చూడండి, మొత్తం అంతా ఒకే విధంగా వచ్చేసాయి కుచ్చులు అయితే. తర్వాత ఈ విధంగా లాస్ట్ మార్కింగ్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని పిన్అప్ అయితే చేసేసాను. మొత్తం మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. క్లాత్ మొత్తం చూడండి సమానంగా కుచ్చులు మొత్తం 3.5 క్లాత్ మొత్తం చూడండి. కుచ్చులు కౌంట్ చేసినట్లయితే మనకి తెలిసిపోతుంది ఎన్ని కుచ్చులు వస్తాయని కూడా. 15 అంటే మొత్తం 30 ఇంచులు నడమని చెప్పాం కదా, అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ వదిలేయగా. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇప్పుడు పిన్స్ పెట్టేసుకున్నాం కదా, వాటిని తీసి వేయక ముందే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, సమానంగా ఈ విధంగా సర్దేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను. పిన్స్ అన్నీ రిమూవ్ చేసేస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం కింది వైపు కూడా పెద్ద కుట్ట అనేది వేసేస్తున్నాను నేను, ఎందుకంటే కుచ్చు వెడల్పు ఇలా అంటే మనకి పైన నడుం బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కుచ్చులు అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి. తర్వాత రిమూవ్ చేయొచ్చు అండి ఈ కుట్టుని, తర్వాత తీసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఇంకో కుట్టు అయితే వేసేస్తున్నాను. మన కుచ్చులు అనేది తిరిగిపోకుండా ఉండడానికి కోసం నేను సేఫ్టీ కోసం ఒక కుట్టు అయితే వేసాను. తర్వాత రిమూవ్ చేసేసుకోవచ్చు, అది తర్వాత విప్పేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ పెట్టిన పిన్స్ అన్నింటిని కూడా తీసేసాను. కుచ్చులు అనేవి చూడండి ఈ విధంగా సమానంగా వచ్చాయి అన్నీ. చూడండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ సమానంగా వచ్చేసాయి. ఇప్పుడు నడుం బెల్ట్ ఈ విధంగా మన నడుము సైజ్ ఎంత ఉందో క్లాత్, లైనింగ్ క్లాత్ ప్లస్ నేను క్యాన్ని కూడా తీసుకున్నానండి దీనికోసం. సో ఇప్పుడు ముందైతే లైనింగ్ని కూడా ఈ విధంగానే ఫోల్డింగ్ చేసి స్టిచెస్ అయితే కుచ్చులు అయితే పెడుతున్నాను. నేను దీనికి మార్కింగ్ ఏం పెట్టుకోవట్లేదు చూడండి, అంటే నేను రెగ్యులర్గా స్టిచ్ చేస్తాను కాబట్టి మేము మార్కింగ్ ఏం పెట్టుకోవడం ఉండదండి. మామూలుగా ఇంత ఫోల్డింగ్ చేయాలని చెప్పేసి చేసేసుకుంటాము. ఇది ఓన్లీ మీకోసం ఈ విధంగా క్లియర్గా అర్థం కావడానికి వీడియో అయితే చేశాను. ఇక్కడ సైడ్ జాయింట్స్ వేయాలండి. ఇక్కడ స్కర్ట్ ఇప్పుడు కుచ్చులన్నీ పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలి. పై వరకు వచ్చిన తర్వాత ఒక 5 ఇంచెస్ వరకు వదిలిపెట్టేసి అక్కడ వరకు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. పైన వరకు వచ్చిన తర్వాత మనకి లైనింగ్ అండ్ ఈ క్లాత్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో సైడ్కి ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకొని క్లాత్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టట్లేదు ఇక్కడ చూడండి, ఈ విధంగా
మనకి డ్రెస్కి కట్స్ దగ్గర పెట్టేస్తాం కదా ఆ విధంగా. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని సేమ్ కట్స్ పంజాబీ డ్రెస్ కట్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేయాలి. ఇక్కడ సైడ్కి కింది నుండి డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి కొంచెం లీవ్ చేసి ఈ విధంగా చూడండి సేమ్ పంజాబీ డ్రెస్ కట్స్ ఎట్లా పెడతామో ఆ విధంగా. సో ఇప్పుడు ఇదే విధంగా మనకి లైనింగ్ క్లాత్ని కూడా పెట్టేసుకోవాలి. చూడండి మనకి ఎగ్జాక్ట్ ఎంత వచ్చింది 30 ఇంచెస్ చూడండి. తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి. ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. నడుం దగ్గర ప్రిల్స్ అనేది సేమ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నామో లైనింగ్ కూడా అంతే తీసుకోవాలండి. లైనింగ్ కొంచెం ఒక 1/2 మీటర్ తగ్గించుకున్నా పర్వాలేదు, కాకపోతే సేమ్ అంతే తీసుకుంటే మనకి గేర్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. కుచ్చుల భాగం దగ్గర ఈ విధంగా రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సమానంగా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి. ఇది బెనారస్ పట్టు శారీ. సో పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే ఒక లెహంగా అది వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా మనకి స్కర్ట్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ కోసం ఈ విధంగా బార్డర్ కట్ చేసాము కదా మనం ఇంతకుముందు. సో ఆ బార్డరు లైనింగ్ ప్లస్ 5 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి 30 ఇంచెస్ నడుము కదా, ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకున్నాను ఫోల్డింగ్ కోసం. ఈ విధంగా క్యాన్ తీసుకోవడం వల్ల మనకు నడుము పట్టి అనేది చాలా నీట్గా ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ మెయిన్ క్లాత్కి ముందు ఇలా క్యాన్ అయితే అటాచ్ చేస్తున్నాను చుట్టూ. ఈ విధంగా మనకి స్టిఫ్గా ఉంటుంది నడుం పట్టి, నడుం దగ్గర ముడతలు లేకుండా ఈ విధంగా అటాచ్ చేసేసాను. మన బార్డర్కి 5 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత నేను ఆ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి పట్టీలాగా పెడతాను. ఎందుకంటే కొంచెం పెరిగినా కూడా దాన్ని విప్పుకుంటే హైట్ అనేది లెంత్ సరిపోతుంది దానికోసం. సో ఇప్పుడు ఇది కొంచెం మధ్యలో ఒక పెద్ద స్టిచ్ అనేది వేసుకుంటే ఈ విధంగా అటు ఇటు క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేద్దాం. లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో మనం క్యాన్ అనేది పెట్టేసుకున్నాం స్టిఫ్నెస్ కోసం. మీరు బక్రం పీస్ కూడా పెట్టేసుకోవచ్చు, క్యాన్వాస్ పేపర్ కూడా. కాకపోతే నేను క్యాన్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా నడుం బెల్ట్ కొంచెం క్లాత్ ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కువే ఉంచేసుకోవాలండి. మనం కుట్టిన తర్వాత ఫైనల్గా ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది, కానీ కరెక్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు. ఫోల్డింగ్కి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా చూసుకుంటే చూడండి మనకి ఫోల్డింగ్కి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్. ఇప్పుడు ఇటు సైడ్ ఒక ఫోల్డింగ్ చేద్దాం. ఈ విధంగా డబుల్ ఫోల్డ్, సింగిల్ ఫోల్డ్ ఇప్పుడు చేసిన తర్వాత అటాచ్ చేసేటప్పుడు మనకి ఖర్చు అనేది బయటికి కనబడకుండా చూడండి ఈ విధంగా ఇటువైపుకు తిప్పి ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను నేను. రైట్ సైడ్ నుండి ఈ విధంగా బెల్ట్ రాంగ్ సైడ్ని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. రైట్ సైడ్ లోపలికి ఉండిపోతుంది. ఈ విధంగా బెల్ట్ని అయితే అటాచ్ చేస్తున్నాను. తర్వాత చివరి వరకు వచ్చిన తర్వాత కూడా ఫోల్డింగ్ కోసం మనం అక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే క్లాత్ని కట్ చేసుకొని మిగతాది ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇప్పుడు కట్ చేసి మిగిలింది నేను ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి
ఈ విధంగా మనం కొంచెం ఎక్కువ ఉంచుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి. కాకపోతే ముందే కరెక్ట్ తీసుకుంటే మనకు ఒక్కొక్కసారి క్లాత్ సరిపోకపోవచ్చు. సో దానికోసం నేను ఈ విధంగా ఫోల్డింగ్ చూడండి, ఇటువైపుకి తిప్పినప్పుడు ఇక్కడ ఖర్చు అనేది బయటికి కనిపించదు చూడండి, లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ నడుం బెల్ట్ పై చివర ఒక ఫోల్డింగ్ చేసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, పర్లేదు. ఛానల్ మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పై వైపుకి ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసాను. తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఇంతకుముందు మనం టాప్ స్టిచ్ వేసాం కదా, అక్కడ ఆ కుట్టు మీదనే పడే విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేయాలండి. కుచ్చులు అనేది ఇటు అటు తిరిగిపోకుండా, ప్లస్ ఈ నడుం బెల్ట్ కూడా కుట్టు తప్పిపోకుండా కరెక్ట్గా ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ విధంగా పెట్టుకుంటూ మనం మళ్ళీ ఈ చివరన కూడా కరెక్ట్ ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఈ విధంగా నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. పైన కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. పైన నుండి కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంతకుముందు మనం పెద్ద కుట్టుతో కుచ్చులు పెట్టేటప్పుడు ఒక కుట్టు వేసేసాం కదా, ఆ కుట్టును తీసేయాలి. ఈ విధంగా పైనుండి కూడా ఒక కుట్టు వేసుకుంటే చూడండి నీట్గా ఇలా రెడీ అయిపోయింది స్కర్ట్ అయితే. ఇప్పుడు మనం ఒక నాడ స్టిచ్ చేసుకొని ఇందులో నుండి ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి లెంత్ ఇంతకు ముందు చూసుకున్నాం కదా, చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది, 42 ఇంచెస్ వచ్చింది. మనకు కావాల్సిన సైజ్ ఎంత, 36. సో నేను 2 ఇంచెస్ అంటే ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్ అంటే 4 ఇంచెస్ 4 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. కొంచెం ఫ్లోర్ లెంత్ వరకు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే పెడుతున్నాను. సో ఈ విధంగా బార్డర్ దగ్గర కరెక్ట్ కింద బార్డర్ నుండి పైకి 2 ఇంచెస్ వరకు ఈ విధంగా ఈ ఫోల్డింగ్ లోపలికే ఉండిపోతుందండి. మనకి కొంచెం పిల్లలు పెరిగినప్పుడు ఇది విప్పుకుంటే సరిపోతుంది, బయటికి ఏం కనిపించదు. సో ఈ విధంగా చుట్టూ స్కర్ట్ మొత్తాన్ని ఈ విధంగా, ఇది హాఫ్ శారీ కోసం కాబట్టి నేను స్కర్ట్ మధ్యలో పెట్టట్లేదు. ఈ ఫోల్డింగ్ అనేది, ఈ పట్టీ అనేది బార్డర్ ఉంది కదా, బార్డర్ కిందికి వెళ్ళిపోయే విధంగా లోపల వైపుకి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఎందుకంటే బయటికి కనిపించదు, ప్లస్ విప్పుకున్నప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది. ఒక్కసారి ఇది పెట్టిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేస్తే మనకి ఆ బార్డర్ కిందే ఉండిపోతుంది. సో చూడండి, ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని 2 ఇంచెస్తో, అంటే 2 ఇంచెస్ అంటే ఫోల్డ్ చేసినాం 4 ఇంచెస్, ఆ విధంగా ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఫైనల్గా మొత్తం స్టిచ్ చేసి ఈ బార్డర్ని ఒకసారి ఐరన్ చేస్తే సరిపోతుందండి. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. నేను సైడ్కి ఈ విధంగా టాజిల్స్ అనేది అటాచ్ చేశాను చూడండి, ప్లెయిన్ క్లాత్తో టాజిల్స్ అనేది అటాచ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో మనం నాట్స్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్స్కి హుక్స్లు అయితే కుట్టేశాను 2. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.